ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. సిద్ధం పేరుతో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తారాయన. మొదటి సభను ఉత్తరాంధ్రలో నిర్వహిస్తబోతున్నారు. ఇక విశాఖ జిల్లా తరగపూర్ వలసలో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచే సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైసీపీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. సిద్ధం పేరుతో ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఫుల్ టైం హోల్డర్స్ అందరినీ కూడా ఇక్కడికి పిలిచి సీఎం నేరుగా వాళ్ళని కలిసి ఈ దాదాపుగా 4.5 ఏళ్లలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం వీటిపైన పూర్తి స్థాయిలో వీళ్ళకి వివరించి రానున్న ఎన్నికల కోసం ప్రజలకు వివరించేలాగా ఒక దిశానిర్దేశం చేయడానికి దీనికి సిద్ధం అనే ఒక పేరు అయితే పెట్టారు. మొదటి సభను ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తుంటే రెండవ సభను 30వ తేదీన ఏలూరులో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది తొలి సభ కార్యకర్తల మీటింగ్ అని చెప్తున్నా కూడా ఎన్నికల సమర సంఖారావాన్ని పూరించడం కోసం చేస్తున్నటువంటి సభగానే చెప్పుకోవాలి. వైసీపీ అయితే భారీ బహిరంగ సభలను అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే నెల 27వ తేదీన మొదటి బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభలో కార్యకర్తలకి పూర్తి స్థాయి దిశానిర్దేశం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే వైసీపీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. సిద్ధం పేరుతో 5 చోట్ల ఏర్పాటు చేస్తున్నటువంటి మొదటి సభను అటు విజయనగరం అదేవిధంగా విశాఖపట్నాలకి మధ్యన ఉన్నటువంటి భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో నేషనల్ హైవే పక్కన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు, బిగ్ టీవీ, తగరపు వలస, విశాఖ డిస్టిక్.